నమస్తే అండి. నమస్తే అండి, బాగున్నారా? బాగున్నా అండి. మీరు ఎలా ఉన్నారు? ఆల్ గుడ్, థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ. ఇప్పుడు స్టూడెంట్స్ అందరూ ఎదురు చూసేది కౌన్సిలింగ్ కోసం ఎదురు చూస్తున్నారు. అందులోని బైపీసీ స్టూడెంట్స్ అంటే మరీ ఆతృతగా ఉంటారు కదా. ఇప్పుడు అసలు నీట్ కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? అసలు దాని ప్రాసెస్ ఏంటి సార్? ఇప్పుడు నీట్ అనేది 2 types ఆఫ్ కౌన్సిలింగ్ జరుగుతుంది. ఒకటేమో ఆల్ ఇండియా కోటా. ఆల్ ఇండియా కోటా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు స్టేట్ కోటా ఏదైతే ఉందో ఆ స్టేట్ కోటాది కౌన్సిలింగ్ అనేది 30th నుంచి స్టార్ట్ అవుతుంది. సో దాన్ని కూడా రిజిస్ట్రేషన్ విండో అనేది ఓపెన్ అయింది ఏపీ వాళ్ళకి యాజ్ వెల్ యాజ్ తెలంగాణ వాళ్ళకి. సో ఏపీ వాళ్ళకి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. తెలంగాణ వాళ్ళకి మన KNRUHS వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు అనమాట. సో ఇప్పుడు స్టూడెంట్స్ ఏం చేయాలంటే యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ది ఫస్ట్ స్టెప్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. 30th లోపల చేసుకోవాలి తెలంగాణ స్టూడెంట్స్కి. ఏపీ వాళ్ళకి 29th లాస్ట్ డేట్. సో వాళ్ళు రిజిస్ట్రేషన్ అనేది వెబ్సైట్లో చేసుకోవాలి. సర్టిఫికేట్స్ అన్ని అప్లోడ్ చేయాలి అలాంగ్ విత్ సిగ్నేచర్ అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్. అది అప్లోడ్ చేశాక 30th నుంచి 6th వరకు వాళ్ళకి టైం ఇస్తారు ఫర్ ది ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్. అంటే ఆప్షన్స్ అనేవి పెట్టుకోవచ్చు. అలా 3 phases ఆఫ్ కౌన్సిలింగ్ అనేది నడుస్తుంది, ఫాలోడ్ బై స్ట్రే రౌండ్. ఆల్ ఇండియా కోటాలో కూడా ప్యారలల్లీ నడుస్తుంది అనమాట కౌన్సిలింగ్ ప్రాసెస్. సో ఇది మన లేటెస్ట్ అప్డేట్ విత్ రిగార్డ్స్ టు నీట్. అసలు ఈ కౌన్సిలింగ్లో ఏం ప్రాసెస్ జరుగుతుంది? అసలు ఎన్ని రౌండ్స్ జరుగుతాయి సార్? సో ఇప్పుడు నీట్ అనే కౌన్సిలింగ్ ప్రాసెస్లో 4 rounds ఉన్నాయి టోటల్. సో ఎవ్రీ రౌండ్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు స్టూడెంట్స్. ఒకటేసారి కౌన్సిలింగ్ ఫీ అనేది పే చేయాలి. ఆ కౌన్సిలింగ్ ఫీ పే చేశాక, అదే రిజిస్ట్రేషన్ టైంలో కౌన్సిలింగ్ ఫీ పే చేశాక ఫస్ట్ రౌండ్ ఉంటుంది, సెకండ్ రౌండ్ ఉంటుంది, థర్డ్ రౌండ్ ఉంటుంది, ఫోర్త్ రౌండ్ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే September 1st కల్లా క్లాసెస్ స్టార్ట్ చేద్దామని ఉన్నారు. సో ఆల్మోస్ట్ సెప్టెంబర్ ఎండింగ్ వరకు ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఇంక్లూడింగ్ స్ట్రే రౌండ్, వేకెంట్ సీట్స్ అన్నీ కూడా ఫిల్ అయిపోతాయి అనమాట. ఎవ్రీ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఒక 6 to 7 days గ్యాప్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ అనేది 30th నుంచి 6th ఉంది. సో అలాగే ఒక 2-3 days గ్యాప్లో మళ్ళీ సెకండ్ రౌండ్ స్టార్ట్ చేస్తారు, దాంతో థర్డ్ రౌండ్ స్టార్ట్ చేస్తారు. కౌన్సిలింగ్ ప్రాసెస్ అయ్యాక ఏవైతే డాక్యుమెంట్ స్టూడెంట్స్ అప్లోడ్ చేశారో అవన్నీ కాలేజ్ వాళ్ళే వెరిఫై చేసి అడ్మిషన్ అనేది తీసుకుంటారు. సో ఇది మన ప్రాసెస్ ఫర్ MBBS అండ్ BDS. దీని తర్వాత ఆయుష్ కోర్సెస్ స్టార్ట్ చేస్తారు. మన ఆయుర్వేదిక్, ఉనాని మెడిసిన్, హోమియోపతి, ఈ కౌన్సిలింగ్ కూడా వీళ్ళే కండక్ట్ చేస్తారు. అండ్ దెన్ మనకి BSc నర్సింగ్, ఈ పారామెడికల్ కోర్సెస్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది మన నీట్ ది స్కెడ్యూల్. ఇలాగే B Pharmacy, ఫార్మా D వాళ్ళకి కూడా ప్రాసెస్ జరుగుతుంది కదా, దాని అప్డేట్స్ ఏంటండి? సో ఇప్పుడు B Pharmacy, ఫార్మ్ D కౌన్సిలింగ్ ఎలా జరుగుతుందంటే అది MPC ఏదైతే TG EPSET ఆర్ AP EPSET బోర్డ్ వాళ్ళు MPC ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తున్నారో వాళ్ళే ఈ B Pharmacy, ఫార్మ్ D కౌన్సిలింగ్ కూడా కండక్ట్ చేస్తారు అనమాట. సో ఇప్పుడు మనకి MPC కౌన్సిలింగ్ ఆల్మోస్ట్ ఎండ్ అయిపోయింది. అంటే సెకండ్ ఫేజ్ ఎండ్ అయిపోయింది తెలంగాణలో. ఏపీలో కూడా సెకండ్ ఫేజ్ అయిపోయింది. ఇప్పుడు తెలంగాణలో ఓన్లీ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది మిగిలింది అలాంగ్ విత్ స్పాట్ అడ్మిషన్స్. అది అవ్వంగానే మనకి నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఐ థింక్ ఆగస్ట్ లాస్ట్ వీక్ కల్లా మనం నోటిఫికేషన్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సెప్టెంబర్లో కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది కూడా స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది ఏపీకి యాజ్ వెల్ యాజ్ తెలంగాణకి. ఏపీ ఇంకా తొందరగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే ఏపీలో సెకండ్ ఫేజే ఫైనల్ ఫేజ్. సో అది కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఏపీ తెలంగాణ స్టూడెంట్స్ B Pharmacy, ఫార్మ్ D, బయోటెక్నాలజీ, బయోమెడికల్, ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ కూడా మనం ఆగస్ట్ సెప్టెంబర్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది కౌన్సిలింగ్కి వెళ్ళే స్టూడెంట్స్ ఎటువంటి డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళాలి? ఇప్పుడు మేజర్ డాక్యుమెంట్స్ ఇప్పుడు ఈ B Pharmacy, ఫార్మ్ D, బయోటెక్నాలజీ, బయోమెడికల్ కౌన్సిలింగ్కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే వాళ్ళ MSET ర్యాంక్ కార్డ్, వాళ్ళ MSET అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసింది ఆ అప్లికేషన్ ఫామ్, హాల్ టికెట్ అది, అండ్ దెన్ వాళ్ళ స్టడీ సర్టిఫికేట్స్ అన్ని 6th class నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్న స్టడీ సర్టిఫికేట్స్, మార్క్ షీట్స్, 10th class మెమో, ఇంటర్మీడియట్ మెమో. అది కాకుండా రిజర్వేషన్ ఉన్న స్టూడెంట్స్కి కాస్ట్ సర్టిఫికేట్, ఫీ రీయింబర్స్మెంట్ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు ఇన్కమ్ సర్టిఫికేట్, EWS వాళ్ళకి EWS సర్టిఫికేట్. అది కాకుండా స్పోర్ట్స్ కోటా, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఆ స్టూడెంట్స్కి వాళ్ళ సర్టిఫికేట్. అది కాకుండా ID ప్రూఫ్. ఇది కాకుండా ఇప్పుడు నీట్లో యాజ్ ఐ టోల్డ్ యూ నీట్కి డాక్యుమెంట్స్, ఎక్స్ట్రా డాక్యుమెంట్స్, సిగ్నేచర్ అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్. సో ఇక్కడ B Pharmacy, ఫార్మ్ D కౌన్సిలింగ్లో ఏమవుతుందంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫిజికల్లీ జరుగుతుంది. అంటే హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి ఆ సర్టిఫికేట్స్ అన్ని వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. అదే మనకి నీట్లో ఫస్ట్ అప్లోడ్ చేయాలి, దాని తర్వాత కాలేజ్ జాయిన్ అయ్యాక వాళ్ళు సర్టిఫికేట్స్ అనేవి వెరిఫై చేస్తారు అనమాట. సో ఇవి కావాల్సిన డాక్యుమెంట్స్ ఫర్ నీట్ యాజ్ వెల్ యాజ్ ఈ B Pharmacy, ఫార్మ్ D. అసలు బైపీసీ స్టూడెంట్స్కి కౌన్సిలింగ్ అయిన తర్వాత ఏది మంచి కోర్స్ అంటారు?
సో ఇప్పుడు బైపీసీ స్టూడెంట్స్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆబ్వియస్లీ ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సెస్ ఇస్తున్నారు త్రూ నీట్. నెక్స్ట్ ప్రయారిటీ వాళ్ళు ఇవ్వాల్సింది వెటర్నరీ సైన్స్. వెటర్నరీ సైన్స్ కూడా ఇప్పుడు కౌన్సిలింగ్ ప్రాసెస్ తెలంగాణలో రిజిస్ట్రేషన్ అనేది అయిపోయింది, ఏపీలో ఇప్పుడే రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది, రిజిస్ట్రేషన్ విండో అనేది స్టార్ట్ అయింది. సో వెటర్నరీ సైన్స్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. దాని తర్వాత వాళ్ళు బయోటెక్నాలజీ బయోమెడికల్ ఇంజనీరింగ్ ఇస్తున్నారు. ఎందుకంటే చాలామంది బైపీసీ స్టూడెంట్స్ ఇంజనీరింగ్ సైడ్ వెళ్దాము, సో అక్కడ కూడా పొటెన్షియల్ ఉంది, సో వాళ్ళు బ్రిడ్జ్ కోర్స్ చేసి ఇలాంటి టాప్ కాలేజెస్లో బీ ఫార్మసీ ఫార్మ్డీ చేయొచ్చు, ఐ మీన్ బయోటెక్నాలజీ బయోమెడికల్. దాని తర్వాత వాళ్ళు ప్రిఫరెన్స్ ఇవ్వాల్సింది బీఎస్సీ అగ్రికల్చర్ అండ్ మన బీ ఫార్మసీ ఫార్మ్డీ. ఇది కాకుండా ఏంటంటే ఈ మధ్య చాలా ట్రెండింగ్ ఉన్న కోర్సెస్ బీఎస్సీ నర్సింగ్. ఈ బీఎస్సీ నర్సింగ్ కూడా వాళ్ళు 2 కేటగిరీస్ ఉన్నాయి కౌన్సిలింగ్. ఒకటేమో ఎంసెట్ స్కోర్ తీసుకుంటున్నారు, కొందరేమో నీట్ స్కోర్ కూడా తీసుకుంటున్నారు అనమాట. సో కొన్ని నీట్ ఎలిజిబుల్ కాలేజెస్ కూడా ఉన్నాయి ఫర్ బీఎస్సీ నర్సింగ్. అది కాకుండా నిమ్స్ లాంటి కాలేజెస్ వాళ్ళు సపరేట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది కండక్ట్ చేస్తారు. సో ప్రయారిటీ అనేది ఫస్ట్ ఎంబీబీఎస్ బీడీఎస్, దెన్ వెటర్నరీ సైన్స్, బయోటెక్నాలజీ బయోమెడికల్, దెన్ బీఎస్సీ అగ్రికల్చర్, దెన్ బీ ఫార్మసీ ఫార్మ్డీ, ఇలా ఇవ్వాలన్నమాట. క్వాలిఫై అయిన వాళ్ళకి ఓకే, కానీ క్వాలిఫై అవ్వని వాళ్ళు ఉంటారు కదా సార్, వాళ్ళకి అసలు ఎలాంటి ఒకవేళ లాంగ్ టర్మ్ తీసుకోవడమేనా బెటర్ వాళ్ళకి? సో ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ దేర్ ఇంట్రెస్ట్ అండి. ఇప్పుడు కొందరు స్టూడెంట్స్ ఏంటి క్వాలిఫై కాకపోయినా కానీ పెద్ద ర్యాంక్స్ వచ్చాయి అంటే 50,000 60,000 ప్లస్, వాళ్ళకి 50-60,000 వచ్చాయంటే నేను చెప్పిన కోర్సెస్ అన్నింటిలో టాప్ కాలేజెస్లో సీట్స్ అయితే రావు. సో ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ కానివ్వండి, కెరియర్ పరంగా అంత మంచి ఇది లేదు. అంటే అన్లెస్ వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయ్యి మాస్టర్స్ చేసుకుంటాము, ఆ కాలేజెస్కి వెళ్ళి స్కిల్స్ అనేవి డెవలప్ చేసుకుంటాం అంటే, కాకపోతే బెస్ట్ ఆప్షన్ వాళ్ళకి లాంగ్ టర్మే. ఎందుకంటే లాంగ్ టర్మ్ చేస్తే ఏంటంటే ఇప్పుడు ఈసారి కూడా టఫ్ పేపర్ వచ్చింది, మన నీట్ అనేది టఫ్ వచ్చింది, మన ఎంసెట్ బైపీసీ కూడా టఫ్ వచ్చింది. సో కట్ ఆఫ్స్ అనేవి తగ్గాయి. వెన్ కట్ ఆఫ్స్ రెడ్యూస్ న్యాచురలీ ఏమవుతుందంటే ర్యాంక్ టు ర్యాంక్ మధ్యలో ఇప్పుడు థౌజండ్స్ ఆఫ్ ర్యాంక్స్కి ఓన్లీ 1 మార్క్ 2 మార్క్స్ డిఫరెన్స్ ఉంటుంది అనమాట. సో వాళ్ళు అంటే మనకి 1 year కూడా లేదనుకోండి, ఇప్పుడు ఆల్రెడీ ఆల్మోస్ట్ ఆగస్ట్ స్టార్ట్ అయిపోయింది, ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ అరౌండ్ 7-8 months ఉంది. ఈ 7-8 months వాళ్ళు కష్టపడి వాళ్ళకు ఒకవేళ ఆ పొటెన్షియల్ ఉంది అంటే వాళ్ళు డెఫినెట్లీ డ్రాప్ అనేది తీసుకుని నెక్స్ట్ ఇయర్ అనేది అటెంప్ట్ చేయొచ్చు. హౌఎవర్ యావరేజ్ ర్యాంక్ వచ్చింది లెట్ సే వాళ్ళకి అరౌండ్ 30-35,000 వరకు వస్తే వాళ్ళు ఈసారే దే కెన్ గో ఫర్ వన్ ఆఫ్ దీస్ కోర్సెస్ వాళ్ళ ప్రయారిటీ వైజ్. ఇంకో కేటగిరీ స్టూడెంట్స్ ఏమున్నారు, వాళ్ళు ఏంటంటే ఓన్లీ మాకు ఎంబీబీఎస్ఏ చేయాలి, అలాంటి వాళ్ళు డెఫినెట్లీ డ్రాప్ అనేది తీసుకోవాలి. సో ఇట్ డిపెండ్స్ ఆన్ స్టూడెంట్ ఇంట్రెస్ట్ లెవెల్, వాళ్ళకి వచ్చిన ర్యాంక్, వాళ్ళ స్కిల్ లెవెల్ ఏంటి. అండ్ కొందరు ఉంటారు స్టూడెంట్స్ ఎక్స్ట్రీమ్లీ స్మార్ట్ స్టూడెంట్స్, బట్ వాళ్ళ హెల్త్ ఇష్యూస్ వల్ల, ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల ఈసారి ఎంసెట్ నీట్ సరిగ్గా రాయలేదు. సో అలాంటి స్టూడెంట్స్ కూడా డ్రాప్ అనేది తీసుకోవచ్చు అనమాట. సో ఇట్ ఈస్ అడ్వైజబుల్. నీట్ కౌన్సిలింగ్కి ఏమైనా లేటెస్ట్ అప్డేట్ వచ్చిందంటారా? నీట్ కౌన్సిలింగ్ది అదే అండి. సో ఇప్పుడు రిజిస్ట్రేషన్ అనేది నడుస్తుంది, దాని తర్వాత మనకి ఈ వెబ్ ఆప్షన్స్ అనేది వాళ్ళు 30th నుంచి అన్ని స్టేట్స్లో 30th నుంచి ఇవ్వచ్చు. ఆల్ ఇండియా కోటాది ఆల్రెడీ మనది ఇప్పుడు ప్యారలల్లీ నడుస్తుంది అనమాట. అంటే దీనికి ఏమైనా ఇంపార్టెంట్ డేట్స్ ఉంటాయంటారా నీట్ కౌన్సిలింగ్కి? సో నేను చెప్పినట్టు 30th నుంచి స్టార్ట్. సో 30th నుంచి 6th వరకు ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ ఓ ఫ్యూ డేస్ గ్యాప్ తర్వాత సెకండ్ ఫేజ్ అనేది స్టార్ట్ చేస్తారు, దెన్ థర్డ్ ఫేజ్. సో సెప్టెంబర్ లోపల మనకి కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఎండ్ అయిపోతుంది అనమాట. సో వాళ్ళు నేను చెప్పినట్టు ఈ నీట్ అప్డేట్స్ కోసము ఏపీ స్టూడెంట్స్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ వెబ్సైట్ చూడాలి, అండ్ తెలంగాణ స్టూడెంట్స్ కేఎన్ఆర్యుహెచ్ఎస్ వెబ్సైట్లో రెగ్యులర్ అప్డేట్స్ అనేవి ఇస్తున్నారు అనమాట. బైపీసీ వాళ్ళకి ఎంబీబీఎస్ కాకుండా ఫర్దర్గా ఏమైనా ఫ్యూచర్ ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయంటారా? డెఫినెట్లీ నేను చెప్పిన కోర్సెస్ లైక్ ఇప్పుడు బైపీసీ కౌన్సిలింగ్ గురించి మనం అర్థం చేసుకున్నామంటే ఫస్ట్ బీఎస్సీ అగ్రికల్చర్ వెటర్నరీ సైన్స్ అనేది సపరేట్ కౌన్సిలింగ్ జరుగుతుంది. ఇది ఏపీ తెలంగాణలో డిఫరెంట్. తెలంగాణలో ఏంటంటే బీఎస్సీ అగ్రికల్చర్ వెటర్నరీ సైన్స్ కలిపి జరుగుతుంది. ఏపీలో ఏంటంటే ఏపీలో తెలంగాణలో కాకుండా వెటర్నరీ సైన్స్ వాళ్ళు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ SVVU అంటారు అనమాట, వాళ్ళు కండక్ట్ చేస్తారు కౌన్సిలింగ్ ప్రాసెస్. అండ్ బీఎస్సీ అగ్రికల్చర్ ఏమో మన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేస్తారు అనమాట. కానీ తెలంగాణలో ఏంటి ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ వాళ్ళే ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ని రెండింటిని వాళ్ళే కామన్గా కండక్ట్ చేస్తారనమాట. ఇప్పుడు తెలంగాణలో లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే రిజిస్ట్రేషన్ విండో అనేది క్లోజ్ అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఫేజ్ ఏముంటుందంటే అంటే స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారు, నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీకే స్టూడెంట్స్ని ర్యాంక్ వైజ్ పిలుస్తారు. సో అప్పుడు వాళ్ళు ఆ డాక్యుమెంట్స్ అవన్నీ తీసుకుని వాళ్ళకి అక్కడే అలాట్మెంట్ అనేది ఇస్తారు ర్యాంక్ వైజ్. సో ఇది ఫిజికలీ జరుగుతుంది కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది. ఇప్పుడు అదే ఏపీలో మనం అప్డేట్ చూసామంటే
ఇప్పుడు ఈ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ వాళ్ళది నోటిఫికేషన్ వచ్చింది. 30th of August అనేది 30th of July అనేది లాస్ట్ డేట్ ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్కి. అది వెటర్నరీ సైన్స్ అప్లై చేసుకుంటాం. బీఎస్సీ అగ్రికల్చర్ ప్యారలీ నడుస్తుంది, అది కూడా అరౌండ్ 30th లోపల చేసుకోవాలి. బీఎస్సీ అగ్రికల్చర్ 30th లోపల చేసుకోవాలి. వెటర్నరీ సైన్స్ మటుకు 5th of August వరకు టైం ఇచ్చారు. బీఎస్సీ అగ్రికల్చర్ కూడా 6th వరకు విత్ లేట్ ఫీ పేమెంట్ అనేది చేసుకోవచ్చు. సో స్టూడెంట్స్కి ఇంకా ఆపర్చునిటీ ఉంది అప్లై చేసుకోవడానికి. సో జనరల్లీ ఏంటంటే 0 నుంచి ఫస్ట్ ర్యాంక్ నుంచి 2000, 3000 ర్యాంక్ వరకు ఈ 2 కోర్సెస్ అనేవి కట్ ఆఫ్ అనేది ఉంటుంది, చాలా కాంపిటీషన్ ఉంటుంది. సో ఇది కూడా తెలంగాణ లాగానే సిమిలర్ ప్రాసెస్ ఆఫ్ కౌన్సిలింగ్. ఫస్ట్ అనేది వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసుకోవాలి, దెన్ ఫిజికలీ వాళ్ళు వెళ్ళి కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది అటెండ్ అవ్వాల్సి వస్తుంది అనమాట. చాలా మంది స్టూడెంట్స్ మేనేజ్మెంట్ కోటా నుంచి జాయిన్ అవుతారు కదా, అసలు మేనేజ్మెంట్ కోటా అప్డేట్స్ ఏంటి సార్? ఇప్పుడు మేనేజ్మెంట్ కోటా అంటే సో ద 2 types అనమాట. ఒకటేమో సెల్ఫ్ ఫినాన్స్ ప్రోగ్రామ్స్ అంటారు, ఆర్ మేనేజ్మెంట్ కోటా అని అంటారు. అంటే ఏంటంటే డొనేషన్ ఇచ్చి ఆర్ ఎక్స్ట్రా ఫీజ్ ఇచ్చి వాళ్ళు ఆ కోర్స్ అనేది చేస్తారు. సో బేసికలీ మేనేజ్మెంట్ కోటా డిసైడ్ చేసుకునే ముందర ఇప్పుడు మన తెలంగాణలో, ఏపీలో కామన్ థింగ్ ఏంటంటే వాళ్ళు మేనేజ్మెంట్ కోటా, సెల్ఫ్ ఫినాన్స్ కూడా వాళ్ళు ఈ యూనివర్సిటీస్ త్రూనే అప్లై చేసుకోవాలి. సో సెల్ఫ్ ఫినాన్స్ సీట్స్ అని ఉంటాయి, కాకపోతే దాని ఫీజు ఎక్కువ ఉంటుంది, రీయింబర్స్మెంట్ అనేవి రావు. సో ఇప్పుడు మేనేజ్మెంట్ కోటా ఎవరు తీసుకోవాలంటే ఎవరైనా వాళ్ళ పేరెంట్స్ వెల్ ఆఫ్ ఉండి, ఒకవేళ వాళ్ళు ఎఫర్ట్ చేయగలిగితేనే వాళ్ళు ఈ మేనేజ్మెంట్ కోటా అనేది తీసుకోవచ్చు అనమాట. ఒకవేళ వాళ్ళు ఎఫర్ట్ చేయలేరు, ఫీజు వాళ్ళకి ఆ బడ్జెట్ లేదు. అండ్ ఇంకోటి కూడా చూడాల్సింది ఏంటంటే ROI అంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు వాళ్ళు మేనేజ్మెంట్ కోటా పెట్టి సీట్ తీసుకుంటున్నారు, తర్వాత 4 years తర్వాత ఆ పైసలు వస్తాయా వాళ్ళకి త్రూ ఇన్ ఫార్మ్ ఆఫ్ ప్లేస్మెంట్ ఆర్ స్కిల్స్ కానివ్వండి. అది కూడా వాళ్ళు ఆలోచించుకోవాల్సిన విషయం. సో పేరెంట్స్ చాలామంది మమ్మల్ని కూడా అడుగుతున్నారు అనమాట, మేము అప్పు చేసి మేనేజ్మెంట్ కోటా తీసుకోవాలా? నో. అంటే మీకు ఆ ఎక్స్ట్రా మనీ ఉన్నాయి అంటే తీసుకోండి. మిడిల్ క్లాస్ వాళ్ళకి, లోవర్ మిడిల్ క్లాస్, పువర్ స్టూడెంట్స్కి మేనేజ్మెంట్ కోటా వద్దు, దాని బదులు వేరే కోర్సెస్ తీసుకోండి ఆర్ లాంగ్ టర్మ్ చేసి బెటర్ ఆపర్చునిటీ చూసుకోండి. థ్యాంక్ యూ సంతోష్ గారు. థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ అండి.